నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. మహారాష్ట్రలో జలగావ్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా చాలా మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందిస్తూ, ఈ ప్రమాదం నాకు తీవ్రమైన బాధను కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్వీట్ చేశారు. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయనే అనుమానంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. భయంతో వారు చైన్ లాగి రైలును ఆపి ట్రైన్ నుండి కిందకు దిగారు. అదే సమయంలో పక్క ట్రాక్ పై వేగంగా వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టడంతో ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడికే మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే అధికారులు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని నియమించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, సహాయక బృందాలు ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.